గాడిద గుడ్డు అసలు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? గాడిద గుడ్డు ఇది మనం నిత్యం ఉపయోగించే పదాల్లో ఒకటి. అయితే గాడిద అసలు గుడ్డు పెట్టదని తెలుసు. అలాంటప్పుడు ఈ గాడిద గుడ్డు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? నిజానికి ఈ సామెత పుట్టడం వెనకాల ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే, బ్రిటిషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో ఒక బ్రిటిష్ దొర సముద్ర మార్గంలో భారత తీరానికి చేరుకుంటాడు. అయితే ఆ సమయంలో సముద్రంలో తుఫాను, పెనుగాలులు వీస్తుంటాయి. తీరానికి చేరుకున్న బ్రిటిష్ దొరను స్థానికంగా ఉన్న ఓ భారతీయుడు ప్రశ్నిస్తూ, ఇంతటి తుఫాను, గాలివానలో క్షేమంగా ఎలా చేరుకున్నారు దొర అని ప్రశ్నిస్తాడు. అయితే తెలుగురాని ఆ తన మాట్లాడుతూ, ఏముంది, గాడ్ ద గుడ్ కాన్కర్డ్ ద పాస్ అని సమాధానమిస్తాడు. ఆ దేవుడే నన్ను క్షేమంగా గమ్యానికి చేర్చాడు అన్న అర్థం వచ్చేలా దొర ఈ పదాన్ని ఉపయోగిస్తాడు. అయితే ఇంగ్లీష్ రాని ఆ వ్యక్తి దీనిని గాడిదగుడ్డు కంకరపీసుగా అర్థం చేసుకున్నాడు. ఈ తుఫాను నన్నేమి చేయగలదు, గాడిదగుడ్డు కంకరపీసు అని దొర చెప్పాడని భావిస్తాడు. దీంతో అప్పట్నుంచి ఈ సామెత ప్రాచుర్యంలోకి వచ్చిందని ఓ కథ చెబుతోంది. మరిందులో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ ఇప్పటికీ ఈ సామెతని మనం వింటూనే ఉంటాం. అన్నట్టు గాడిదగుడ్డు అని మీరు ఏ సందర్భంలో అంటారో చెప్పండి.